ఇది ఎంత ఘోరం అండి. పూర్తి స్థాయిలో ఖజానాకు కిక్కు అంటూ కూడా చూస్తున్నాం. ఇది ఎంత ఘోరం. సర్కారుకు మద్యమే ప్రధాన ఆదాయం అన్నారు. పుష్కర కాలంగా పెరుగుతున్న అమ్మకాలు ఆమ్దాని 2025-26లో 44,557 కోట్లకు చేరిన ఎక్సైజ్ శాఖ ఆదాయం. గత డిసెంబర్లో 5,051 కోట్ల లిక్కర్ విక్రయం. 2015-16లో ఆదాయం 12,706 కోట్లే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ ఆదాయం 2015కు సంబంధించి ఒక్కసారి చూద్దాం. ఇక తెలంగాణ సమాజం నేను చెప్పాలి. ఓ పక్కన ఈ మునుగోడు నియోజకవర్గం నేను మొన్న రీసెంట్గా పోయొచ్చిన, ఈ మధ్యకాలంలో ఈ మంత్లోనే ఉంటుంది. అక్కడ నాకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రూల్ అయితే నచ్చింది. రూల్ అయినా రూలింగ్ అయినా ఆయనను చూసి నేర్చుకోవాలి మిగతా నియోజకవర్గాల సభ్యులు. ఎందుకంటే ఉదయం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఓపెనింగ్ లేదు. కామన్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని గంటల 10-11 ఉంటుంది సహజంగా. కానీ అక్కడ 1 గంట తర్వాత ఓపెన్ చేయాలి, మళ్ళీ 5 గంటలకు క్లోజ్ చేయాలి. ముచ్చటే లేదు దాంట్లో. ఎందుకంటే ఈ మద్యం దాగి చాలామంది మహిళలకు సంబంధించిన పుస్తల తాడు దిగుతున్నది. తండ్రి లేని కొడుకులు అనాథలవుతున్నారు, తండ్రి లేని ఆడబిడ్డలు అనాథలైపోతారు, భర్త చనిపోయి భార్యలు అనాథలుగా వితంతువులుగా మారిపోతున్నారు. సో దీన్ని రూపం ఆపాలంటే మద్యాన్ని అవాయిడ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు దాగే మద్యం కల్తీ మద్యం. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం శరీరాన్ని నాశనం చేస్తుంది. మీకు లివర్లు ఖరాబ్ అయితే లేదా ఇతరత్ర జీర్ణ వ్యవస్థ ఖరాబ్ అయితే అన్ని రకాలుగా ఇబ్బంది. 1-2 అనేం లేదు. తాగిన తర్వాత బండి నడితే యాక్సిడెంట్ అయినా, తాగిన తర్వాత నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ చేయరాయ, అన్ని రకాలుగా ఇబ్బందిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం, అలియాస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అలియాస్ ఈ కాంగ్రెస్ నేతల నోళ్ళల్లా మరి చక్కెర పోయాలనో ఇంతంత బెల్లం వేయాలనో నాకు తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళు యమవరుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాగుబోతు రాష్ట్రాన్ని అన్నారు. ఆ లెక్కల చిట్టా వచ్చింది. ఇప్పుడు ఎవరు తాగుబోతు రాష్ట్రాన్ని చేపిస్తారో చూడురి. 2015 సంవత్సరం అండి. అప్పటికే అంటే రాష్ట్ర విభజన తర్వాత ఎంతుండే ఆమ్దాని? కేవలం 12,706 కోట్ల రూపాయలు ఉండే. ఓకే, 2022 కచ్చటాలకు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చటాలకు ఇది 30,783 కోట్ల చేరింది. మరి ఇలా యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి బడి పక్కన గుడి పక్కన ఎక్కడ చూసినా వైన్సే కనబడుతుంది. ఇక దారుణమైన విషయం ఏంటంటే కొన్ని టెంపుల్లకు అపోజిట్గానే వైన్ షాపులు ఉన్నాయి. మరి మా హిందుత్వం కానీ మా ఆర్ఎస్ఎస్ వాదులు కానీ మా బీజేపీ వాదులు ఏడున్నారో నాకు తెలియదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2025-26 వచ్చేటాలకు 40,020 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదే మద్యం మీద. తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది కేవలం మద్యం మీద వచ్చే ఆదాయం మీద. మీకు తెలుసో లేదో. దీన్ని విన్న తర్వాత నిజంగా కూడా నాకు బాధ అనిపించింది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందని. ఇక చూడురి, 40,000 కోట్ల రూపాయలతోని తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తున్నది ఖజానా కిక్కుకు సంబంధించి. అంటే ఇది ఎంత ఘోరమైన విషయం ఏంటంటే దీన్ని చూస్తేనే నాకు బాధ అనిపిస్తుంది. సర్కార్కు లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే ప్రధాన వనరుగా మారింది. ఇది నేను చెప్పిన మాట కాదు, జర్నలిజం క్లారిటీగా చెప్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా మద్యం అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. లిక్కర్ అమ్మకాలతో 3,000 నుంచి 4,000 కోట్ల వరకు ఆదాయం ఏటా పెరుగుతూ ఖజానాలో జమ అవుతున్నది. ఎక్సైజ్ శాఖ కూడా మద్యం విక్రయాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రత్యేక దృష్టి దావకాన్ల మీద లేదు, చదువుల మీద లేదు, ఉపాధి కల్పనల మీద లేదు, లేదా వివిధ రంగాల అభివృద్ధి విషయంలో లేదు. కానీ మద్యాన్ని ప్రోత్సహించడంలో మాత్రం నెంబర్ 1గా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. తద్వారా లిక్కర్ అమ్మకాలతో వచ్చిన ఆదాయంతో ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 12,706 కోట్ల ఆదాయం ఆర్జించిన ఎక్సైజ్ శాఖ 2025-26లో 44,557 కోట్ల రూపాయలలో చేరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనంతరం తొలిసారి 44,000 కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డు చెప్పవచ్చు. ఇందులో మద్యం అమ్మకాల ద్వారా 40,209 కోట్లు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 A4 మద్యం షాపులు ఉండగా వాటి ద్వారా ఏటా రెంటల్ ఫీజు ద్వారా 1,771 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక రాష్ట్రంలోని 1,214 బార్ల ద్వారా 549 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26లో ఎక్సైజ్ శాఖ
28 దరఖాస్తుల ద్వారా 2,869 కోట్ల అదనంగా వచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి ఆదాయం అనరం రావడం మొదటిసారి ఇదే. 2024-25లో 34,487 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక గత ఏడాదికి సంబంధించి రోజు రోజుకు కూడా ఆదాయం ఎట్లా పెరుగుతుందో చూడరు. అంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అట్టుడికి పోతున్నది. అంటే పూర్తి స్థాయిలో ఈ 40,000 కోట్లు వస్తున్నాయంటే ఎన్ని వేల మంది జీవితాలు ఆగమవుతున్నాయో ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. దాదాపుగా 40,000 కోట్లకు సంబంధించిన ఆదాయం విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ఆదాయం వస్తుందని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నాం, ఎంతమంది అనారోగ్య బారిన పడుతున్నారు, ఎంతమంది జీవితాలు ఆగమవుతున్నాయి, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఈ విధంగానే కొనసాగితే ఎట్లా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ ఖజానాకు సంబంధించిన కిక్కు ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. విద్యను పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్య మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వైద్యం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏందండి? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకే